మతపరమైన బోధనలపై సక్సెస్ స్కూల్ యాజమాన్యం స్పందించింది. ఖురాన్ హోంవర్క్ ఇచ్చిన టీచర్ని టర్మినేట్ చేశామని చెప్తోంది. దీనికి యాజమాన్యంతో అసలు సంబంధమే లేదు, అది మొత్తం టీచర్ తప్పిదమే అని చెప్పి యాజమాన్యం అంటోంది. తమ స్కూల్లో ఇప్పటి వరకు ఇలాంటి ఘటన జరగలేదు అని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్నారు. స్కూల్లో 99% మంది స్టూడెంట్స్ ముస్లింసే ఉన్నారు. వివాదం తర్వాత విద్యార్థి తండ్రి వచ్చి మాట్లాడారు అని చెప్పి స్కూల్ మేనేజ్మెంట్ చెప్తోంది. మాకెప్పుడైతే ఈ రకంగా అనేసి తెలిసిందో ఎమ్మటే ఆ టీచర్ని ఉద్యోగంగా తీయటం జరిగింది. కేవలం ఒక 7 నుంచి 8 మందే నాన్ ముస్లిం పిల్లలు ఉంటారు. అయితే అనుకోకుండా ఈ పొరపాటు ఆ డైరీలో రాయటంలో జరిగింది. దీని వెనకాల ఎటువంటి ఏదో యాజమాన్యంది కానీ వేరే వాళ్ళది కానీ కాదు. మేము విద్యకు ప్రాధాన్యత ఇస్తాము. విద్య ఇవ్వటము, మంచి సంస్కారాలు ఇవ్వటం అనేది మా యొక్క ధ్యేయము. మతానికి సంబంధించింది ఇక్కడ ఎటువంటిది జరగదు. ఆమె ఆ పిల్లలకు హోంవర్క్ ఇవ్వటంలో ఒక్క పిల్లగాడిది ఉన్నది కాబట్టి ఎప్పుడూ అట్లా జరగలేదు. అది నేను రాసింది కాబట్టి మేనేజ్మెంట్ తెలియగానే ఎమ్మటే మేము ఆ మీద ఉద్యోగం తీయటం జరిగింది. కల్మా హోంవర్క్ ఇచ్చిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి అని చెప్పి తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఏ విద్యార్థులైతే ఇది ఈ విధంగా చేయమని చెప్తున్నారు, ఇది మత మార్పిడికి ఒక ప్రయత్నం జరుగుతుంది ఎంపీ హైదరాబాద్లో ఇటువంటి ఒక మేనేజ్మెంట్స్ చేస్తున్నారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఈ మేనేజ్మెంట్ ఇప్పుడు ఆ స్కూల్ టీచర్ సస్పెండ్ చేసింది. స్కూల్ టీచర్ సస్పెండ్ చేస్తే దానికి సమాధానం కాదు. ఆ ఒక స్కూల్ మేనేజ్మెంట్ మీద, స్కూల్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక హిందూ పిల్లలని బలవంతంగా ఇతర మతాలకు సంబంధించినటువంటి ఒక కలమా రాయడము, లేకుంటే కాన్వెంట్ స్కూల్స్లలో, బిజినరీ స్కూల్స్లలో బొట్టు పెట్టుకోకుండా పిల్లల్ని రమ్మని చెప్పడమో, లేకుంటే ఇవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది మతం మార్పిడి ప్రయత్నాలు హైదరాబాద్లో తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. దీనికి నిదర్శనం. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఆ స్కూల్ మేనేజ్మెంట్ సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా, ఆ స్కూల్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.